వాళ్ళను ఓటు బ్యాంక్ గా ఓట్లు వేయించుకోవాలి, మాయమాటలు చెప్పి మోసం చేయాలి, వాళ్ళ ఓట్ల ద్వారా గెలవాలి, గెలిచినాక ఎస్సీలను మోసం చేయాలి, దళిత బహుజనులు మొత్తం మోసం చేయాలని చెప్పి మొత్తం అంబేద్కర్ అవమానించింది. దళిత సమాజాన్ని అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు దళితుల గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాడు? తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారంలోకి రావడానికి ముందు రావాలని చెప్పి కుట్రతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. చేసిండా మరి దళితుని? మరి దళితుల ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికి లేదా, హోదా లేదా? గిట్టే మీటింగ్ పెట్టి ఊరించుకుంటా ఈ తలక ఈ ముక్కు ఊపుకుంటా దళితుల ముఖ్యమంత్రి చేస్తాడు. మీరు ఒకసారి వీడియో చూడండి అన్నారు. ఆ కేసీఆర్ మాటలు ఒకసారి వీడియో చూడండి. దళితులు ముఖ్యమంత్రి చేస్తారు, మొత్తం చుట్టలు పెడుతున్నాయి, ఆయనకు మొత్తం చుట్టలు పెడుతున్నాయి. అబ్బా వట్టి అని అంటీరా అనుకున్నాడు. ఆయన చూడండి, ముఖం చూడండి. దళితుడు ముఖ్యమంత్రి చేస్తానని చుట్టలు చూసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు? నేను మాట ఇస్తే తలకాయ నరుక్కుంటా తప్ప అబద్ధం ఆడాడు. మరి తలకాయ నరుక్కున్నాడా? ఆ ముక్కను నరుక్కున్నాడా? దళితుడు ముఖ్యమంత్రి చేస్తా అని అందరం ఓట్లు వేస్తే తలకాయ నరుక్కుంటా అన్నాడు. మరి ఏ నరుక్కున్నాడు? తలకాయ అన్నిటికీ ఒకసారి తలకాయ నరుక్కుంటాడు, ఒకసారి మూతి నరుక్కుంటాడు, ఒకసారి ముక్కున్నాడు. ఆయన నరికి పక్క పడేసారు. దళితుల ముఖ్యమంత్రి చేయలే. 3 ఎకరాల ఇచ్చుడు పక్క పెట్టి ఉండే దళితుల భూములని కూర్చుకున్నారు. ఉండబోయి ఎక్కడ కట్టారు? పోలీస్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, ఫైర్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, గవర్నమెంట్ భూమి అని చెప్పి కూర్చుకుంటారు. కలెక్టర్ కట్టాలనే దళితుల భూమి గుంజుకుంటాడా? ఏం కట్టాలన్నా దళితుల భూమి గుంజుకున్నాడు తప్ప 3 ఎకరాలు ఇస్తున్న కేసీఆర్ మొత్తం ఎక్కడికి ఇవ్వకుండా మోసం చేసింది. ఇలా అన్ని రకాలుగా దళితులను మోసం చేసింది కేసీఆర్. అవునా కదా? అనుమానం ఏమన్నా? మీకు 3 ఎకరాలు ఇచ్చింది ఎవరికన్నా? ఇచ్చింది ఏమన్నా? ఏమి అన్ని నట్టలో వచ్చాడు. ఈయన భాష చెప్పాడు, నేను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ దగ్గర పెడతా అని చెప్పి 10 సంవత్సరాలు నాడు. 8 సంవత్సరాలు పెడుతున్నాడు. ఈరోజు కూడా ఒకసారి పిల్లర్లు లేపుతున్నాడు, ఒకసారి పునాది అవుతున్నాడు, ఒకసారి బేస్మెంట్ కడుతున్నాడు. అది కట్టు లేదు, పీకు లేదు. మోసం చేస్తే నేను రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత బిడ్డ నీ సంగతి చూస్తా అని చెప్పి ఆ అంబేద్కర్ విగ్రహం సగం కట్టించి పెట్టిన వదని ఆడికి వేను 2 సార్లు వేనక్కనండి. 2 సార్లు వేనన్నా. ఏ కేసీఆర్, నువ్వు 10 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 120 అడుగుల విగ్రహం పెడతా అని చెప్పి దళితులను మోసం చేస్తున్నావు, అంబేద్కర్ గారిని మోసం చేస్తున్నావు. నువ్వు పెట్టావా అంటే సప్పుడు చేయాలి కేసీఆర్. 2సారి మళ్ళవేనా? అప్పుడు చెప్పినా ఇక కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టడిగా బిడ్డ, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. ఇక్కడ రామరాజ్యం, మోడీ రాజ్యం వస్తుంది. మేము ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఫస్ట్ ప్రారంభోత్సవం చేసేది ఈ నిలువెత్తునటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేమే ప్రారంభిస్తామని చెప్పిన తర్వాత గజగజగజ అడిగిన కేసీఆర్ మళ్ళీ వేయడానికి. అప్పుడు నీ తాగిన నిషా మొత్తం దిగింది. మళ్ళీ పోయి అంబేద్కర్ విగ్రహం పోయి ఆధార బాధగా రాత్రి బౌలు చేసి ఇలా విగ్రహం కట్టాడు. నేను మాట్లాడకుంటే అంబేద్కర్ విగ్రహం కట్టబోతుండే కేసీఆర్, కట్టబోతుండే. మళ్ళీ ఏం చేస్తుండే? ఇగో నాకు ఇప్పటిదాకా పిల్లల వరకు లేపినా ఇప్పుడు నాకు ఓడేస్తే విగ్రహం పెడతా అంటాడు. నాకు ఓడేస్తే విగ్రహం పెడతా. కట్టాను కదా మీకు. ఈసారి ఓటేంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఈసారి ఓటేంటి 3 ఎకరాలు ఇస్తాడు, ఈసారి ఓటేంటి రేషన్ కార్డు ఇస్తాడు, ఈసారి ఓటేంటి పెన్షన్ ఇస్తాడు. ఇచ్చిండి ఏమన్నా? ఏమేక మీరు గట్టిగా గిచ్చి బీసి చేయడం అంటే మనం పంపిరలేదా? ఇలా అంబేద్కర్ విగ్రహం పెట్టించినాక ఒక్కసారి ఆలోచన. అంబేద్కర్ మనకు ఆదర్శపురుషుడు, మనకు స్ఫూర్తి మనకు. కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అంబేద్కర్ ను రాజకీయంగా వాడుకుంటే తప్ప, అంబేద్కర్ పేరు చెప్పి మనకు ఓట్ల కోసం వాడుకుంటే తప్ప ఏ రోజు అంబేద్కర్ గురించి ఆలోచించాలి. అరే అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి అయితే ఎప్పుడన్నా కేసీఆర్ వచ్చిండా? ఇప్పుడు వచ్చిండా కేసీఆర్? వచ్చిందా? అంబేద్కర్ వర్ధంతి కాడు. అంబేద్కర్ గంట కండ కౌరం తలకాయకి ఎక్కింది. అప్పుడు నాకు గంట కౌరం పెద్దోడు కదా. అంబేద్కర్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? మరి తెలంగాణ రాష్ట్రంలో దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించలేకపోయినాయన్నా? ఇలా ఇంకోరు ఎవరన్నా అంబేద్కర్ వర్ధంతికి జయంతికి రాకుండా దళిత సంఘాలు ఒప్పుకుంటాయన్నా? దళితులు ఒప్పుకుంటారన్నా? మరి కేసీఆర్ ఏ రోజు అంబేద్కర్ వర్ధంతికి రాలే, ఏ రోజు అంబేద్కర్ గారి జయంతికి రాలే. అంబేద్కర్ గారికి గొప్పగా ఎప్పుడు చెప్పలే. ఎన్నికలు వస్తాయంటే అంబేద్కర్ జయంతికి వస్తాడు, ఎన్నికలు వస్తాయంటే అంబేద్కర్ గారి వర్ధంతికి వస్తాడు. అవునా కదా? మరి ఏ దళిత సంఘాలు ప్రశ్నించాలి అలా?
అరే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే మార్స్తాడు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్నే మార్చాలంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించలే కేసీఆర్, ఏ దళిత సంఘాలు వ్యతిరేకించలే కేసీఆర్ ను. కానీ ఇవాళ మాత్రం ఎవడో అన్నాడట ఫాల్స్ అంబేద్కర్ రాజ్యాంగం. భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించేదే, అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ దేశాన్ని పాలించేదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారిని మీరందరూ ప్రధానమంత్రి చేసిన తర్వాత పార్లమెంటు లోపలికి పోయి ఏం మాట్లాడిండు? నేను ఇవాళ ప్రధానమంత్రిని అవుతున్నా అంటే, నేను ఎంపీని అయినా అంటే నాకు అంబేద్కర్